హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తొలి ఏకాదశి అంటే పండగల్లో ఫస్ట్ వచ్చేది తొలి పండగ అని అంటారు కదా. అలాగే పండగ అని చెప్తే ఇంక మనకి ఇంట్లో పనులు కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఆ రోజు ప్రసాదాలని, పూజలని, పనులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఏకాదశి మేము ఏం చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మీరు ఎలా చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మార్నింగ్ ఈ పనులు అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ దేవుడి దగ్గర అన్నీ సర్దేశారు. ఇంకే ప్రసాదాలు చేస్తే పూజ అయితే చేసేసుకోవడమే. ఈ ఏకాదశి ఖచ్చితంగా చేయవలసింది ఈ ఆరిది. దీన్ని కొంతమంది ఆరిది అని అంటారు, కొంతమంది పాల తాలికలు, బెల్లం తాలికలు ఇలా కూడా చెప్తా ఉంటారు. కంపల్సరీ అయితే ఇవి చేస్తారు. కుడుములు, ఈ ఆరిది, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. తర్వాత మిగిలిన ప్రసాదాలు చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు 5 రకాలు, ఒకళ్ళు 9 రకాలు, ఒక్కొక్కరు 11 రకాలు కూడా పెట్టుకుంటారు. ఆద్య లేచేసరికి ఇవన్నీ అయిపోతాయని గబగబా చేసుకున్నాం, కానీ ఈ లోపు ఆద్య లేచి వచ్చేసింది. గుడ్ మార్నింగ్, హాయ్ హాయ్ చెప్పు ఆద్య, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. రోజు ఆద్య అయితే 8:30 ఆ టైంకి దాకా పడుకుంటుంది, కానీ ఈరోజు 6 కల్లా లేచి కూర్చుంది అనమాట. ఏదైనా పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఇలానే చేస్తారనుకుంటా. ఆద్య అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఇది వచ్చి చింతపండు పులుపండి. ఇది చింతపండుని ఉడకబెట్టి పులిహోరకు కావాల్సిన పోపులన్నీ కూడా వేసేసి పచ్చిమిరపకాయలతో సహా అన్నీ వేసేసి ఉడకబెట్టేస్తారు. ఈ తర్వాత ఇది స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినంత రైస్కి సరిపడగా అంతా కొంచెం వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఏం కావాలి? ఏంటది? ఏంటది? ఏంటి చెప్పు. పులిహార తింటావా? తింటావా? ఆగాగు ఆగు, నేను పెడతాను. పులిహార వద్దా? అక్కడ పెట్టనా? బాగుందా? సూపర్, వెరీ గుడ్. పువ్వులు వచ్చి విష్ణుగ్రాంతం పువ్వులండి. ఇవి వినాయకుడికి చాలా ఇష్టమైన పువ్వులు అంటారు. పత్రి కూడా వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్తారు. ఇవి వచ్చి నేను సంకటహార చతుర్థి వ్రతం చేసే టైంలో ఈ మొక్క వేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా ఇది 2 years బ్యాక్ వేసాను. ఇది అప్పటి నుంచి కూడా ఇలానే ఉంది. అలాగే దాని చుట్టూ కూడా చాలా మొక్కలే వస్తాయి అనమాట. ఈ పువ్వులు కూడా డైలీ వినాయకుడికి పెట్టి అలాగే మన నెత్తి మీద కూడా వేసుకుంటే మంచిదని చెప్తారు. ఇది హనీ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. పువ్వులు మొత్తం మీద కూడా ఎక్కువగా బటర్ఫ్లైస్ ఎక్కువగా వస్తూనే ఉంటాయండి. రోజును డైలీ నేను ఈ బటర్ఫ్లైస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇవాళ అయితే 1-2 ఉన్నాయి, కానీ రోజు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అదే టైంలో నేను ఇంకా చాలా వినాయకుడికి ఇష్టమైన పత్రులు చాలా అయితే పెంచాను. ఇంకా అన్నీ పోయాయి. ఇది ఒకటి మాత్రం, ఇది కూడా ఎండలకి పోయాయి, కానీ కింద ఇవి ఉండటం వల్ల, విత్తనాలు పడి ఉండటం వల్ల ఇవి మళ్ళీ వచ్చాయన్నమాట. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంట్లో ఉన్న పువ్వులతోటే ఇంకా పూజ అయితే చేసామండి. ఎప్పుడు కూడా చామంతి పూలు, గులాబీ పూలు అవి వస్తూ ఉంటాయి, ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి, కానీ ఏంటో నిన్న కూడా రాలేదు. ఇలాంటి టైంలో పువ్వులు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. అలాంటిది చామంతి పువ్వులతోనైతేనే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఉత్తప్పుడు మాత్రం చాలా ఎక్కువ పువ్వులతోనే పెడతాం, కానీ ఈ రోజు అయితే ఇలా తక్కువ పువ్వులతో ఈ పూజ అయితే చేస్తాం అనమాట. అప్పటికే ఆద్య లేవడం వల్ల ఇంకా ఆద్య రెడీ చేయడం గట్రా ఏమీ అవ్వలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఇలా దేవుడికి దండం పెట్టుకోవాలన్నా, పనులు చేసుకోవాలన్నా పిల్లలు లేచేసరికి చేసేసుకోవాలండి, లేకపోతే అస్సలు కుదరదు. అప్పటికే ఆద్య లేవడం, ఊరికే చక్కగా ఆడుకుంటారండి పిల్లలు. ఇలాంటి టైంలో మాత్రం మనం ఏదైనా చెయ్యాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అస్సలు వదలరు అనమాట. అందుకే అనుకుంటా పిల్లలు ఉన్న వాళ్ళు ఏదైనా పూజ చేయాలనుకున్నా చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు. అందుకే నేను కూడా ఇంతకుముందు అయితే చాలా శ్రద్ధగా చేసేదాన్ని, వ్రతాలు, పూజలు ఇలాంటివి. ఇంకా ఆద్య పుట్టాక అయితే అస్సలు ఇంట్రెస్ట్గా దేవుడి గదిలోకి కూడా వెళ్ళట్లేదు అనమాట. ఇలా పండగ టైంలో మాత్రమే దేవుడి గదిలోకి రావడం, పూజ చేసుకోవడం ఇలా చేస్తున్నాను అనమాట. ఈ విష్ణుగ్రాంతం పువ్వులు అయితే వినాయకుడి కరెక్ట్గా సెట్ అయిన. ఏంటంటే చిన్న విగ్రహం, అంత చిన్న విగ్రహానికి పెద్ద పెద్ద పువ్వులు పెట్టాలన్నా చిన్న విగ్రహం కనిపించదు, కానీ చిన్న పువ్వులతో చాలా చక్కగా సర్దాను అనమాట. నాకు భలే అనిపించింది. ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఆ పువ్వులతో పెట్టలేదు, నార్మల్గా వేసేసేదాన్ని తప్పించి. ఇప్పుడు వచ్చి ఇవన్నీ కూడా మా పూజా గదిలో దేవుడి ఫొటోస్, అలాగే మేము పెట్టిన ప్రసాదాలు, పూజా విధానం ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చి మేము
మేము ప్రసాదాలు ఏం చేసామంటే కుడుములు, పులిహార, బెల్లం తాలికలు, అదే ఆరితి అంటారు కదా, అలాగే పరమాన్న, ఇంకొకటి కుడుము లోపల బెల్లం పెట్టి ఉడికించారనమాట, అది ఒకటి. అలా 5 రకాలు అయితే చేశారు. ఇక్కడ వచ్చి ఆద్యని మా పూజ అంతా అయ్యాక ఆద్యని అయితే రెడీ చేసి దేవుడి గదిలోకి తీసుకొచ్చామన్నమాట, దండం పెట్టుకుంటుందని చెప్పి. ఇంకా దేవుడి గదిలో నీకు ఏం కావాలని చెప్పని అడిగితే అక్కడ ప్రసాదం తీసుకోమంటే అప్పుడు జీడిపప్పు ఒకటే తీసుకొని తింటుంది అనమాట అక్కడ. మేమైతే ఈ తొలి ఏకాదశి ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.